ప్రతి పేద కుటుంబం సంపన్న కుటుంబాలతో సమానంగా సన్నబియ్యం తినాలనే లక్ష్యంతో రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వం దేశంలో ఎక్కడా లేని విధంగా సన్నబియ్యాన్ని పంపిణీ చేస్తుందని, రేషన్ తీసుకునే లబ్ధిదారులు సద్వినియోగం చేసుకోవాలని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు గడ్డం శ్రీనివాసరెడ్డి కోరారు. కరీంనగర్ జిల్లా చిగురుమామిడి మండలం ఓగులాపూర్ గ్రామంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు గడ్డం శ్రీనివాసరెడ్డి మీడియాతో మాట్లాడుతూ, తెలంగాణ రాష్ట్రంలో ఎక్కడా చూసినా రేషన్ షాపుల దగ్గర జనజాతర సాగుతుందని, 3 నెలల సన్న బియ్యం ఒకేసారి ఇస్తుండటంతో పేద ప్రజలు ఎంతో సంతోషంతో క్యూలో ఉండి బియ్యాన్ని తీసుకుంటున్నారని అన్నారు. పేద ప్రజలు కడుపు నిండా భోజనం చేయడమే లక్ష్యంగా రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వం నిరంతరం పనిచేస్తుందని శ్రీనివాసరెడ్డి పేర్కొన్నారు. ఒకేసారి 3 నెలల రేషన్ బియ్యం ఇస్తుండటంతో 3 సార్లు వేలిముద్రలు పెట్టాల్సి వస్తుందని, దీంతో సర్వర్ బిజీ అవుతుందని, దీంతో చాలా ఇబ్బందులు పడుతున్నట్లు డీలర్లు తెలిపారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చాక 10 సంవత్సరాలుగా ఎలాంటి అభివృద్ధికి నోచుకొని ఓగులాపూర్ డాంబర్ రోడ్డుతో పాటు సీసీ రోడ్ల నిర్మాణం, నిరుపేద కుటుంబాలకు ఇందిరమ్మ ఇండ్ల మంజూరుతో గ్రామంలో అభివృద్ధి ప్రారంభమవుతుందని అన్నారు. ఓగులాపూర్ గ్రామంలో చాలా సమస్యలు ఉన్నాయని, గత కొన్ని సంవత్సరాలుగా తమ సమస్యలను పట్టించుకున్న నాయకుడే లేడని వారు ఆవేదన వ్యక్తం చేశారు. ఓగులాపూర్ గ్రామాన్ని రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్ దత్తత తీసుకుని ప్రత్యేక ప్యాకేజీ కేటాయించి గ్రామాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేయాలని కోరారు. సన్న బియ్యం ఇస్తుండు, మాకు చాలా సంతోషం ఉన్నది. మాకు ఇచ్చే కాడ కూడా ఇబ్బంది లేదు. మంచి గంటనే ఇచ్చేలా కొడుతుండు. కుల ఉన్నది కాబట్టి ముఖ్యమంత్రి గారు మా ఊరు దత్తం, పొన్నం ప్రభాకర్ గారు మా ఊరు దత్తం తీసుకోవాలి. మా ఊరు, మా భూములు అన్ని పొన్నం ప్రభాకర్ గారు దత్తం తీసుకోవాలి. మా ఊరును మాకు అన్ని సౌకర్యం చెయ్యాలి. నా పేరు గడ్డం శ్రీనివాసరెడ్డి, ఓగులాపూర్ చిగురుమామిడి మండల్. మా ఊరు డెవలపింగ్ 2009 నుంచి డెవలపింగ్ లేనంత వరకు మొన్న మినిస్టర్ గారు కొన్న 2023 ఎలక్షన్ల నుంచి కొంచెం డెవలప్ అవుతుంది. రోడ్డు డాంబర్ రోడ్డు 1,40 లక్షల డాంబర్ రోడ్డు ఇచ్చిండు. మా ఊరును అప్పుడు రోడ్లు ఇచ్చిండు, సిసి రోడ్లు 20 లక్షల రోడ్లు ఇచ్చిండు. రోడ్లు పోసినాం, డెవలపింగ్ ఇచ్చిండు. ఇందిరమ్మ ఇల్లు కూడా మా మినిస్టర్ గారు పొన్నం ప్రభాకర్ గారు మా ఊరిని దత్త తీసుకోవాలి. మా ఊరు 2009 నుంచి ఈయన బాగా సీరియస్గా తీసుకొని మా ఊరిని దత్త తీసుకొని డెవలపింగ్ ఇందిరమ్మ ఇల్లు ఆరేచ్చారు. మాకు బాగా ముంపులు లేదు సార్. వారికి 2009 నుంచి ముంపులు లేదు కాబట్టి దీన్ని బాగా పట్టించుకొని చిగురుమామిడి మండలం మా ఓగులాపూర్ దత్త తీసుకోవాలని కోరుతున్నాను మినిస్టర్ గారిని. మాది చిగురుమామిడి మండల్, ఓగులాపూర్ విలేజ్. మా షాప్ నెంబర్ వచ్చేసి 0916 షాప్ నెంబరు. ఇక్కడికి జనాలు చాలా బాగానే వస్తుంటారు, ఎందుకంటే కొద్దిగా ఇబ్బంది అవుతుంది. నెట్వర్క్ ప్రాబ్లం వల్ల మా ఊరు ఎట్లయితే నెట్వర్క్ దూరం ఉన్నది కాబట్టి ఇందులో మాది ఉందికి దూరంగా ఉంటుంది కాబట్టి 3 కిలోమీటర్ల దూరం ఉంటుంది కాబట్టి మాకు నెట్వర్క్ కొద్దిగా ఇబ్బందిగా ఉంది. అయినా కానీ హాట్స్పాట్ ఆన్ చేసి ప్రజలకు ఇబ్బంది కాకుండా వాళ్ళకు చీల రేసి కూర్చుండబెట్టుకుంటూ మేము రేషన్ బియ్యం వస్తున్నాం. జనాలు కూడా చాలా మంది కూడా సంతోషంగా సన్న బియ్యం వస్తున్నాయని మాకు అందరూ కూడా సంతోషంగా వచ్చి సన్న బియ్యం తీసుకుపోతా ఊరు. 3 నెలలు ఒకసారి కొడుతున్నాం కాబట్టి మాకు ఒక్కొక్కసారి తంబు పెట్టాలంటే 3 సార్లు తంబు పెట్టాలి, 3 సార్లు రేషన్ బియ్యం దోకాలి. అట్లా కూడా ఇబ్బంది అవుతుంది. అయినా కానీ ఇబ్బంది లేకుండా ఎవరికి ఇబ్బంది కాకుండా మేము రేషన్ బియ్యం సరఫరా చేస్తూ ఉన్నాం. ఎందుకంటే కొంతమంది చాతగాని వాళ్ళు, ముసలి వాళ్ళు వస్తారు. 3 నెలల బియ్యం దొరకాలంటే దానికి కూడా యూత్ కొంత ఇక్కడ ఓగులాపూర్ దానికి ఇబ్బంది కాకుండా కొంతమంది వాళ్ళ ఇళ్ళ వరకు కూడా జార వేస్తూ ఉంటారు. ఈ ఇబ్బంది లేకుండా కూడా సంసారానికి ధన్యవాదాలు. సన్న బియ్యం నా పేరు మండయ్య. నాకు ఇల్లు లేదు, నాకు ఇల్లు కావాలి. మాకు ఇల్లు లేదు, గిన్నేళ్ళ నుండి మాకు ఏనాడు సర్కారు సొమ్ము బాకీ లేదు. మాకు ఇల్లు కావాలి బాంచని, మాకు ఇల్లు లేదు. ఇల్లు లేకున్నాం మేము. పాత ఇల్లు పోతుంది అంటే దానికి గోడ పెట్టుకొని గూన కప్పుకున్నాం. ఆ కోతులు సుతా గూన వస్తలేవు. మా బతికేంది, మాకు అట్టేంది బాంచని. మాకు ఇల్లు కావాలి. ఇంత వచ్చిన పైసలల్లో మనం ఒక్క రూమ్ మందం అన్నీ వేసుకొని ఉంటాం బాంచను. మా వీలు తీరు చేసుకుంటాం. జర మాకు రాయింది, మీ కాలు మొక్కుతా. జర మేము లేనోళ్ళం.
మాకు మొదటి ఉండే లేదయ్యా మాకు సర్కారు ఇల్లు. ఇప్పుడు అందరిని అడుగుండ్రి చూడుండ్రి మా ఇంటికి వచ్చి. మాకు పట్ట కాగితం లేదు, పట్ట భూమి లేదు, మేము ఒక అనాథలు లెక్కున్నాం. మాది ఊలాపురం ఉన్నాం ఒకరు కాదు. మాకు ఇల్లు వస్తుందని మరి రాలేదు. మరి వాళ్ళ పేరు కూడా వచ్చింది, మళ్ళీ ఇంకా ఎవరికి రాలేదు. మరి అందు గురించి నేను మాట్లాడగలుగుతున్నా. నాతో ఇంకా నిజమే మా ఇజం, నిజాన్ని నిర్భయంగా చెప్పడమే మా నైజం, అన్యాయాన్ని ఎత్తి చూపడమే మా లక్ష్యం.